హాయ్ హలో నమస్తే ఆదాబ్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీకెండ్ ఇది రంజాన్ సీజన్ కదండి. సో మెహదీపట్నం దగ్గర చాలా ఎగ్జిబిషన్స్ అయితే జరుగుతున్నాయి. ఒకసారి వెళ్ళొద్దాము, ఏమన్నా షాపింగ్ చేసుకుందాం అని చెప్పి స్టార్ట్ అయ్యాం. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా పెద్దగా పడిపోయింది. వెళ్ళిన తర్వాతే తెలిసింది మాకక్కడ స్టార్టింగ్ 7:00కి స్టార్ట్ అవుతుంది ఎగ్జిబిషన్ అని చెప్పి. పెద్ద సమస్య వచ్చి పడిందే. యాక్చువల్‌గా ఫ్రైడే వరకు 4:00కే స్టార్ట్ అయింది. ఈవినింగ్ 4:00కే స్టార్ట్ అయింది. కానీ సాటర్డే నుంచి టైమ్ షిఫ్ట్ చేశారంట. మీరెవరైనా సరే ఈ రంజాన్ సీజన్‌లో ఎగ్జిబిషన్ వెళ్ళాలి అని అనుకుంటే ఆఫ్టర్ 7 అయితే మాత్రమే వెళ్ళండి. మాకులాగా ఎర్లీగా అయితే మాత్రం వెళ్ళొద్దు. టైమింగ్స్ అయితే చేంజ్ అయినాయి. వింటేజ్ ప్యాలెస్‌లో అయితే మాత్రం బావుందని చెప్పేసి విన్నాను. బడ్జెట్‌లో కూడా చాలా ఐటెమ్స్ వస్తున్నాయని చెప్పేసి విన్నాను. సో ఎవరైనా ప్లాన్ చేసుకుంటే గనుక ఆఫ్టర్ 7 వెళ్ళేటట్టు ప్లాన్ చేసుకోండి. సర్లే ఇంకా ఎగ్జిబిషన్ ప్లాన్ అయితే ఫెయిల్ అయింది కదా అని చెప్పి ఏఎంబీ మాల్‌లో ఉన్న షాపింగ్ చేద్దామని చెప్పి ఏఎంబీ మాల్‌కి అయితే వచ్చేసాం. అండ్ ఇంకొక పని కూడా ఉన్నదండి. దాని గురించే మెయిన్ ఏఎంబీకి వచ్చిందది. మెయిన్ లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు హ్యాండ్ కాస్టింగ్ చేయడం అయితే చూసాము ఇక్కడ. సో బేబీకి హ్యాండ్ కాస్టింగ్ చేయిందాము, ఆ పనన్నా అవుతుంది కదా అని చెప్పి వచ్చాము. అక్కడికి వెళ్ళిన తర్వాత డీటెయిల్స్ అది కనుక్కుంటే వాడు కూడా దెబ్బేసాడు. ఏంట్రా బాబు అన్నీ ఇలాగే జరుగుతున్నాయి అని అనుకున్నా. ఇదివరకు వాడంటాడు, ఇదివరకు ఉన్నది మేడం, ఇప్పుడు తీసేసాము, ఎవరు చేయించుకోవట్లేదు అని చెప్పి తీసేసాము, ఇప్పుడు చెయ్యట్లేదు అని అన్నాడు. అరే ఏంట్రా ఇది? సర్లే ఇంకా చేసేదేముంది అని చెప్పి ఇంకా సరే వచ్చాము కదా బడ్జెట్ బజార్ దగ్గరికి అని చెప్పేసి చూస్తున్నా అన్నమాట. సో ఇక్కడైతే అన్నీ కూడా చాలా బడ్జెట్‌లో అయితే వస్తున్నాయండి. జ్యువెలరీస్ ఉంటాయి, గిఫ్ట్ ఆర్టికల్స్ అయితే ఉన్నాయి, డ్రెసెస్ ఉంటాయి. మీరు కూడా చూడొచ్చు. చూడండి ఆ గిఫ్ట్ ఆర్టికల్స్ ఎంత బాగున్నాయో. ఇక్కడ ఈ పర్టిక్యులర్ స్టోర్‌లో అయితే వినాయకుడు ఐడల్ ఒకటి అండ్ శివుడు కూడా చాలా బాగుంటుంది. అండ్ క్లాక్ అన్నీ చాలా చాలా వరకు ఐటెమ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ బడ్జెట్‌లోనే ఉన్నాయి. ఇది కిడ్స్ స్టోర్ అన్నమాట. ఇక్కడ అయితే కొంచెం నాకు ప్రైజెస్ లిటిల్ హెవీగానే అనిపించినియి. ఇక్కడ ప్రెజెంట్ ట్రెండింగ్ లో ఉన్న రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఈ స్టోర్ లో జుటీస్ అయితే కూడా బడ్జెట్ లోనే వచ్చినాయండి. ఒక 250 నుంచి స్టార్టింగ్ అయితే ఉన్నాయి. నాకు చూస్తున్నారు కదా, చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. 250 రేంజ్ ఉన్నాయి, 350 రేంజ్ ఉన్నాయి, 600 ఉన్నాయి. చాలా ప్రైజెస్ రేంజ్ అయితే ఉన్నాయి. నాకైతే ఈ యెల్లో చెప్పుల్స్ అయితే బాగా నచ్చాయి. జుటీస్ బాగా నచ్చాయి. కాకపోతే నా సైజ్ అయితే లేదు. సరే నచ్చక నచ్చిందిరా బాబు, సెట్ అయిందిరా బాబు అంటే నా సైజ్ ఆ మోడల్‌లో లేదన్నాడు.
సర్లే ఇంకా అని చెప్పి ఇంకా స్టోర్స్ చూద్దామని చెప్పేసి ఇంకా వెళ్ళిపోయాను. సో ఇక్కడైతే చూడండి టాప్స్ 500లో కూడా ఉన్నాయి అండ్ 199లో కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తే యాక్సెసరీస్ అన్నీ కూడా మనం చూడొచ్చు. అండ్ మీన్వైల్ మర్చిపోయానండి అడగడం, మీకు తెలిసిన ప్లేసెస్ ఎక్కడన్నా ఉన్నాయా హ్యాండ్ కాస్టింగ్ ఏమైనా ఇక్కడ బాగా చేస్తారు అన్న ప్లేస్ ఏదైనా ఉంటే కనుక నాకు కొంచెం కమెంట్స్లో పెట్టండి. ఎందుకంటే కొంచెం బేబీకి అయితే చేద్దామన్న ప్లాన్ అయితే ఉంది. నాకు ఎక్కడికి వెళ్ళాలో కూడా అర్థం కావట్లేదు. కొంచెం మంచి ప్లేస్ అయితే సజెస్ట్ చేయండి కొంచెం. మన హైదరాబాద్లో ఎక్కడన్నా అంటే మియాపూర్, హైటెక్ సిటీ ఇక్కడ ఈ ఏరియాస్లో దగ్గరలో ఏమన్నా తెలిసిన ఏమైనా ఉంటే కనుక కమెంట్స్ బాక్స్లో అడ్రస్ అయితే పెట్టండి. అండ్ చేస్తున్నంతసేపు నా బేబీ కూడా చాలా ఎంజాయ్ చేసింది. ఇది షాపింగ్ అయిపోయిన తర్వాత కూడా బేబీతో కొంచెంసేపు టైం స్పెండ్ చేసి తను కూడా ప్లే జోన్లో కొంచెంసేపు ఆడుకుంది. తర్వాత ఇంకా బయటకు వచ్చేసామన్నమాట. అండ్ రంజాన్ సీజన్ కదా, హలీం అయితే తినలేదండి. సో వెళ్దాము, గచ్చిబౌలి వెళ్దాము, హలీం తీసుకుని ఇంకా రిటర్న్ అయిపోదామని చెప్పి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఇక్కడ కొండాపూర్ ఏఎంబి మాల్ నుంచి మళ్ళీ గచ్చిబౌలి స్టార్ట్ అయ్యామన్నమాట. ఆ మాల్లో ఉండే కొద్దీ కూడా టైం అయ్యే కొద్దీ రష్ అయితే పెరిగిపోతుందండి. పార్కింగ్ నుంచి బయటికి రావడానికే 1 అవర్ అయితే పడుతుంది ఈవినింగ్ టైం అయితే. అందుకనే ఇంకా ఫాస్ట్గా ఇంకా ఎక్కువ టైం కూడా స్పెండ్ చేయలేదు మాల్లో కూడా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా నెక్స్ట్ రంజాన్ సీజన్ ఫేమస్ అయిన హలీం అయితే టేస్ట్ చేద్దాము, తీసుకుందామని చెప్పి గచ్చిబౌలిలో ఉన్న షాగోస్ అయితే వెళ్తున్నాము. ఇక్కడికే ఎందుకంటే నేను ప్రీవియస్గా అంటే లాస్ట్ ఇయర్ అన్నయ్య తెచ్చారనమాట ఇక్కడి నుంచే. సో వేడివేడిగా తిన్నానమాట. నేను ఎప్పుడూ తినలేదు హలీం యాక్చువల్లీ. ఈ లాస్ట్ ఇయర్ అయితే తిన్నాను, బాగా నచ్చింది. సో అందుకని చెప్పి ఈ ఇయర్ వెళ్ళి తిందామన్న ప్లాన్ అయితే చేసుకున్నాము ఈ వీకెండ్లో. సో వెళ్ళిన వెంటనే ఇలా డెలివరీ బాయ్స్ అయితే ఉంటారనమాట, నెంబర్ ప్లేట్ పట్టుకుని వస్తారు. సో ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే డెలివరీ బాయ్ వస్తారు కదా, వచ్చి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చేస్తే నేను వీడియో అది తీసిన తర్వాత మొత్తం ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత చూసాను, అక్కడ నేను రికార్డ్ బటన్ ఆన్ చేయలేదు. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఏంట్రా బాబు ఈ రోజంతా ఇలా జరుగుతున్నాయని చెప్పి కొంచెంసేపు కామెడీగా నవ్వుకుని తెచ్చిన హలీం అయితే తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాము. మీరు ఎప్పుడైనా గచ్చిబౌలి షాగ్ హౌస్ దగ్గర హలీం అయితే టేస్ట్ చేశారా? చేస్తే కమెంట్స్ బాక్స్లో చెప్పండి. సో ఇదేనండి షాగ్ హౌస్, గచ్చిబౌలిలో ఉన్న షాగ్ హౌస్ రెస్టారెంట్. నాకైతే ఈరోజు ఎలా అనిపించిందంటే, ఒక సామెత ఉంటుంది కదండి, దేవుడు వరమిచ్చిన పూజారి వరమివ్వలేదు అని చెప్పి. ఫోన్లేండి, అనుకున్నవన్నీ జరగవులే కానీ హలీం అయితే తిన్నాను కదా, అది చాలు, ఉన్న దాంతో సంతృప్తి పడదాం. సో నా వీకెండ్ ఇలా ఎండ్ అయిందన్నమాట. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. సో
ఇలా ఉంటుందండి. మేము తీసుకున్న మటన్ హలీం అయితే ఇలా ఉంటుంది. ఫుల్ ఘీ వేసేసి చాలా యమ్మీగా ఉంటుంది. ఎవరైనా టేస్ట్ చేయలేకపోయి ఉంటే కనుక ఇప్పటి వరకు టేస్ట్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.